నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎంజీఓ నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ మండల అధ్యక్షులు కేవి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెనూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక 53వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి బుట్టా రేణుక చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేవి కృష్ణారెడ్డి, దొరబాబు నాయుడు, కాసిరెడ్డి, మురళీనాయుడు, ఇమ్రాన్ నవాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ప్రజాసేవలో చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారని, బుట్టా ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, మంత్రి కూడా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడ్డ వారికి గుర్తింపునిచ్చే ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని, రాబోయే రోజుల్లో ప్రజల్లో టీడీపీ చేస్తున్న అక్రమాలను, అవినీతిని బయటపెడతామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు టీడీపీని వదలమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ఉపాధ్యక్షులు అల్లబకాష్, చికెన్ రాజా, ఎంపీటీసీ పద్మనాభం, గంజహల్లి బందినవాజ్, కులుమాల శ్రీనివాసులు, చిన్న వెంకటేష్ గౌడ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు, నాయకులకు మరియు కార్యకర్తలకు, ప్రజలకు, ఈ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. బుట్టా రేణుక గారి 53వ జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నాము. మేము ముఖ్యంగా ఈరోజు ఈ జరుపుకునే సంబరాల సందర్భంగా బుట్టా రేణుక గారిని ఒక కోరిక కోరుతున్నాము. మా మండల ప్రజల తరపున, అందరి తరపున, మా నాయకుల తరపున, మా కార్యకర్తల తరపున వచ్చే సంవత్సరం 54వ పుట్టినరోజుకంతా ప్రతి మండలానికి ఒక వాటర్ ట్యాంకు, ప్రతి ఎమ్మెనూరు నియోజకవర్గానికి మొత్తంకి ఒక బోర్వెల్ బండ్ పెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉచిత బోర్, రైతులందరూ కూడా ఉచిత బోరు సౌకర్యం కల్పించాలని బుట్టా ఫౌండేషన్ ద్వారా బుట్ట నీలకంఠ గారికి, బుట్టా రేణుక గారిని మా మండల ప్రజల తరఫున, మా నాయకుల తరఫున కోరుతున్నాం. 54వ పుట్టినరోజుకంతా ఆమె ఆ పని చేయాలని చెప్పి మేమందరం ఎలక్షన్లకు అతీతంగా ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడు చెప్పిన గ్రామాలలో బోర్లు వేయడానికి కానీ, ఈ నీటి ట్యాంకర్ని ప్రతి మండలంలో పెడితే ఎక్కడ ఏ గ్రామంలో నీళ్లు లేవో ఆ గ్రామానికి నీళ్లు తోలడానికి కానీ, లేదా పెళ్ళిళ్ళకి కానీ అన్నిటికీ కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి మేడం గారు ఆ పని చేయాల్సిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఇంతతో సమావేశాన్ని సెలవు. ఈరోజు గోనెగండలో మన చేనేతపురి నాయకురాలు, ఎమ్నూరు ఇన్ఛార్జ్ అయినటువంటి మా మేడం బుట్ట రేణుకమ్మ గారి 53వ పుట్టినరోజు ఘనంగా గోనెగండ్ల మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అలాగే మురళీనాయుడు గారు, మిగతా వివిధ పదవులు అలంకరించిన అందరు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వివిధ పల్లెల నుంచి వచ్చిన కార్యకర్తలకు, పార్టీగా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా మేడం గారు ఎప్పటికీ కానీ ప్రజాసేవలోనే ఉన్నారు. ప్రముఖంగా పార్లమెంటులోనూ కూడా కర్నూలు సమస్యలని ఘనంగా వినిపించిన నాయకురాలు బుట్టా రేణుకమ్మ గారు. ఈరోజు బుట్టా ఫౌండేషన్ ద్వారా లక్షల మంది విద్యార్థులు అయితేనేమి, రోగులు అయితేనేమి ఎంతోమంది బాగుపడినారు. కానీ బయటకు రాదది, మన తత్వం చెప్తేనే ఏదైనా కానీ బయటకు వచ్చేది. ఎందుకంటే మేడం గారు ఎప్పుడూ ఈ డంబాలకి దూరంగా ఉండే నాయకురాలు. ఆమె చేసే పనిని కానీ, చేసిన గుర్తింపు కానీ బయటికి తేలకుండా కానీ ఉంటుంది. అటువంటి నాయకురాలు మన మేడం బుట్టా రేణుక గారు. మరి ఈరోజు ఎమ్నూరుల పల్లెల ఆయమ్మ వాణి, ఆయమ్మ కంఠము వినని నోరు ఉండదు. ప్రతి ఒక్క పల్లెలు కూడా ఆయమ్మ పేరు తెలిసిపోయింది. ఎందుకంటే ఈ కాలంలోన నాయకులు దండుకుంటారు, చాలామంది ఉంటారు, పిల్లికి భిక్షమయ్యేటువంటి నాయకులు కూడా ఉన్నారు. కానీ ఎవరు కానీ ఒక పరులకు సేవ చేస్తేనే మాధవ సేవ అనేటువంటి మంచి అభిప్రాయం కలిగిన నాయకురాలు. అటువంటి నాయకురాలని రేపు ఎమ్మెనూరుల తలకిందులుగా తపస్సు చేసి తెలుగుదేశం నాయకులు ఎంతమంది అడ్డుపడినా కూడా మేము గెలిపించుకుంటాము. ఏటి వరకైనా కానీ ఆమె కోసం యాటి వరకైనా కానీ పోరాటం చేసి గెలిపించుకుంటాము. జై జగన్, బుట్టా రేణుక గారి నాయకత్వం, మన మేడం బుట్టా రేణుక గారి నాయకత్వం. ఈనాటి మన ఇన్ఛార్జి బుట్టా రేణుక మేడం గారి
జన్మదినం సందర్భంగా మనం ఇక్కడ గోనెగండ్లలో మన మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, అలాగే నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు మురళీ నాయుడు గారు మరియు దొరబాబు నాయుడు, అలాగే ఉపాధ్యక్షులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి అంటే వివిధ పదవులు అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరికి నేను బుట్టా రేణుకా మేడం బర్త్డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమెకు ముఖ్యంగా నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మన అధినాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన నాకు కేంద్రంలో మన కేంద్ర పార్టీ ఆఫీసు నుంచి మొన్ననే సెక్రటరీగా, స్టేట్ సెక్రటరీగా నాకు పదవి ఇచ్చారు. ఈ పదవికి సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు, అలాగే పెద్ద ఆయన ఆశీస్సులు, చెన్నకేశ్వరరెడ్డి గారు ఆశీస్సులు, మరి ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టా రేణుక గారికి నా ఈ మీడియా సోదరుల ద్వారా అయితేనేమి, పత్రికా విలేకరుల ద్వారా అయితేనేమి నేను ఈరోజు అందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఇకపోతే నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను తూచా తప్పక పార్టీకి, కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి నేను పార్టీకి సేవ చేశానని తెలియజేస్తున్నాను. మరి పోతే మిత్రులు చెప్పినట్లు బుట్టా రేణుక గారు ఎమ్మెల్యేగానే కాదు, ఆమె ఫ్యూచర్లో 100% ఖచ్చితంగా మంత్రి కాబోతుంది. మనం ఆ ఎమ్మెల్యేను గెలిపించుకున్న తర్వాత ఆమె మన రాష్ట్రంలో మంత్రిగా ఖచ్చితంగా చూడాలని ఈ సభాముఖంగా ఆమె పుట్టినరోజు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జగన్. మన గోనెగండ్లలో ఈరోజు కిషన్ గారి సమక్షంలో నాయకులు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, కార్యకర్తలు, అలాగే పాత్రికేయుల మిత్రుల నుంచి అందరి సమక్షంలో ఘనంగా అట్టహాసంగా ఈరోజు బుట్టా రేణుకమ్మ మేడం గారి జన్మదినం జరిగే శుభాకాంక్షలు తెలియడానికి ఈరోజు వచ్చినాము. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన గోనెగండ్లలో కేక్ కటింగ్ చాలా అట్టహాసం జరిగింది. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకైతే అయితేనేమి, నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ. జై జగన్, నాయకత్వం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.